ఈరోజు సబ్జెక్ట్ డబ్బులు లెక్క పెట్టుకోండి. కే జగన్నాథం అంతర్ప్రపంచం ఛానల్కి స్వాగతం. చాలామంది డబ్బులు లేవు అంటుంటారు. చాలామంది అంటారు, నేను కూడా అంటాను, సహజం అది. డబ్బులు లేవు, సంపద లేదు, డబ్బులు అయిపోయినాయి. ఎట్లా? నేను బీదవాడిని, బికారివాడిని, పేదవాడిని, నాకేమీ లేదు. మా ఈ ఊర్లో వాళ్ళు బాగున్నారు, గేర్ల వాళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు, నేను వాళ్ళకు చాలా అధ్వానంగా ఉన్నా, నాకేం లేకుండా పోతున్నది అనే బాధ మనకు వస్తుంటాం సహజంగానే. కానీ మీరు అప్పుడప్పుడు మీ సంపద లెక్క పెట్టుకోండి. చాలామంది అసలు సంపద లెక్క పెట్టుకోరు, ఎప్పుడో ఒకరు లెక్క పెట్టుకుంటారు. నేను బీదవాడిని అనే దాంట్లో మన ఈ దేశంలో ఉండే కోటీశ్వర్లు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా నేను బీదవాడిని అంటారు. అదాని, అంబానీ కూడా నేను బీదవాడిని అంటారు. ఎందుకంటారంటే అమెరికాలో నా కొద్ది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ కొద్ది నేను బీదవాడినే కదా అనే భావన వస్తుంది. ప్రపంచంలో ఉండే అత్యధిక ధనవంతుడు కూడా నేను బీదవాడిని అనుకుంటాను. ఎందుకు బీదవాడిని అనుకుంటానంటే నేను సంపాదించాను, ఇంకా ఎక్కువ సంపాదించలేదు కదా, ఇంకా ఎక్కువ సంపాదించి అప్పుడు ధనవంతుడిని అనే భావన వస్తుంది. ప్రపంచ కుబేరం కూడా ఆ భావన వస్తుంది. ఇది మానవ సహజం, మనసు యొక్క లక్షణం, మనసు తత్వం, మనసు కోరుకునేది అది, అట్లా కోరుకుంటూ ఉంటుంది. దాని పద్ధతి అది, దాని రూట్ అది. కాబట్టి మీరు ఏం చేస్తారు అప్పుడప్పుడు అంటే మన సంబంధం మనం లెక్క పెట్టుకుందాం. మన పుట్టుకతో తెచ్చింది ఎంత, ఇప్పుడు ఉన్నది ఎంత, పుట్టుకతో తల్లి గర్భంలో నుంచి ఎన్ని రూపాయలు తీసుకొచ్చాము, ఎన్ని నాణేల మూట తీసుకొచ్చాము, ఎంత బంగారు తీసుకొచ్చాము, ఎన్ని గుడ్డలు తీసుకొచ్చాము తల్లి గర్భంలోంచి మనం వేసుకున్న గుడ్డలు, ఎన్ని చెడ్డీలు తెచ్చుకున్నాం. చెడ్డి కూడా లేదు వచ్చినప్పుడు, మీకు తెలుసు, మీరు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మీకు చెడ్డి కూడా లేదు. బయటకు వచ్చినాక దేవుడే మీకు చెడ్డి ఇచ్చాడు, అంగీలు ఇచ్చాడు. నువ్వు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే సామ్రాణి పొగ, నర్సు, ఆయా ఇవన్నీ ఇచ్చారు. వేడి నీళ్ళు కూడా నువ్వు తల్లి గర్భం తెచ్చుకోలేదు, బయటకు వచ్చినాక వేడి నీళ్ళు స్నానం చేయించారు. పౌడర్ డబ్బా ఇచ్చారు. వుడ్ వర్స్ గ్రైఫ్ వాటర్ ఇవ్వండి పాపకు అన్నారు. నువ్వు గ్రైఫ్ వాటర్ తెచ్చుకున్నావా? పెద్దగా అయ్యా, ఓకే రైటు. పెద్దగా ఎంతో కొంత సంపాదించావు, అసలు లేదని కాదు. ఒక చిన్న ఫ్లాటు, ఒక ఇల్లు, ఒక మోటార్ సైకిలు, ఒక పాత కారు, సెకండ్ హ్యాండ్ కారు, లేకుంటే ఒక తులము 2 తులాలు బంగారు, ఇంత బ్యాంకులో 10,000 20,000 డబ్బులు, 1 ఎకరా 2 ఎకరాల పెద్దల ఆస్తితో నీ ఆస్తి నువ్వు కొన్నైతే మొత్తానికి ఉంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మీ సంపదను మీరు లెక్కించుకొని తప్పేముంది. మీ సంపదను మీరు లెక్క పెట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లే, ఎవరు చెప్పాల్సిన పని లేదు. మీకు మీరు చెప్పుకొని ఎవరు చూడరు కూడా, వినరు. అది మీ అంతర్గతంగా రాత్రి పడుకునే ముందు బెడ్ పైన, మంచం పైన హాయిగా భోజనం చేసినప్పుడు, అవును నా ఆస్తి లెక్క పెట్టుకుందామండి ఈరోజు ఎంత ఉందో అని. మీకున్న ఫ్లాట్ ఎంత చేస్తుంది? 10 లక్షలు చేస్తుంది. ఇల్లు చిన్నపాటి ఇల్లే ఒక 5 లక్షలు చేస్తుంది. 10 + 5 15. మీ పొలంలో ఉండే దొడ్డి, ఇంటి బయట దొడ్డి, అదొక 5 లక్షలు 16 లక్షలు, అదొక 16 లక్షలు. మీ గోల్డ్ ఒక 2 తులాలు అంటే 3 లక్షలు, 16 3 19. ఇంకా చిన్న చితక అంతా కలిపితే వెండి గిండి కాళ్ళపెట్లు అని కలిపితే 1 లక్ష, అంటే 20 లక్షల రూపాయలు ఆస్తి నాకుంది, నేను బికారనేమి కాదే అనే మనస్సులో వచ్చే ఒక తృప్తి, సంతోషం వస్తుంది. ఐఎమ్ ఆల్సో రిచ్, నేను కూడా కొద్దిపాటి ధనవంతున్నే, నాకు కూడా కొద్దిపాటి సంపద ఉంది, పర్వాలేదు, ఇక్కడికి ఆగకూడదు అట్లా చెప్పి నేను ఇక్కడికి ఆగమని చెప్పలే. మరి సంపాదించండి, మళ్ళీ ముందుకు పోండి, మరీ కష్టపడండి, మరీ తినండి, ఖర్చు పెట్టండి, కూడబెట్టండి, ఎంజాయ్ చేయండి. కానీ నాకు ఏమీ లేదనే భావన పదే తలుచుకోవద్దు. నేను బీదవాన్ని భావన తలుచుకోవద్దు. నీ కొద్ది బీదవాళ్ళు ఉన్నారు, నీ కొద్ది ధనవంతులు కూడా ఉన్నారు, నీతో సమానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నీతోటే నీ డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టిన వాళ్ళు కోట్ల మంది భూమి మీద ఉండరు. నీ డేట్ ఆఫ్ బర్త్ తోటే అదే రోజే, అదే టైంలో, అదే గంటలో పుట్టిన వాళ్ళు నీ కొద్ది ఎక్కువ ధనవంతులు ఉన్నారు, నీతో సమానంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే డేట్ ఆఫ్ బర్త్కి పుట్టిన వాళ్ళు నీ కొద్ది కడు దరిద్రులుగా కూడా ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్లు బయట పెడతాం చూద్దాం, లేరా? నీ డేట్ ఆఫ్ బర్త్తో సమానంగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావు మధ్యస్థంగా. నువ్వు పదే నేను పేదవాడనే భావన నీలో ఆ విత్తనం నాటితే నీ పంట కూడా బీదవాని పంటే పండుతుంది. నిరంతరము పేదవానిలాగే ఉంటావు. కాబట్టి నేను పేదవాడిని కాదు, నేను రిచ్,
నేను ధనవంతుని అనుకునే దాంట్లో మన సొమ్ము ఏం పోతుంది? ఎవరు కించపరుస్తారు, ఎవరు బాధపడతారు, ఎవరు అగౌరవపరుస్తారు? నీ అంతగా నీ మనుషులు అనుకో, నేను బాగా సౌఖ్యంగా సుఖంగా సంపదలో తినడానికి అన్నము పప్పు మజ్జిగ చట్నీ రాత్రికి భోజనము దొరుకుతుంది, హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకో, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. నువ్వు పదే పదే బీదతనాన్ని తలుచుకుంటూ నెమరేసుకుంటూ ఉంటే నీ జీవితం అంతా బీదవానిగానే ఉంటావు. నీవు ఆ విత్తనం వేస్తున్నావు, బీదవాడనే విత్తనాన్ని నీ పొలంలో నీ ఆత్మలో మనసులు నాటేస్తున్నావు. అదే మొలకెత్తుతుంది, ఆ బీద చెట్టే మొలుస్తుంది, బీద పువ్వే పూస్తుంది, బీద కాయలే కాస్తాయి. అప్ టు డెత్ జీవితాంతం వరకు బీదవానిగా ఉంటావు. అది తీసే మనసులో నుంచి, అది అక్కర్లేదు, అది నెగిటివ్, వ్యతిరేకమైన భావన, వ్యతిరేకమైన పదము. మా తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నేను అంతో సంపాదించుకున్నాను, మరింత సంపాదిస్తాను, మరింత కష్టపడతాను, నాకేమీ కొదవలేదు, ఈ సృష్టి అంతా ఇచ్చింది, పంచభూతాలు పుష్కలంగా ఇచ్చాయి, కాబట్టి నేను మరింత ఎదగడానికి అవసరమైన కాళ్ళు చేతులు శ్వాస బుద్ధి మనసు శరీరం లోపల ఉండే అవయవాలు అన్నీ ఇచ్చాయి, నేను మరింత ధనవంతుని అవుతాను అనే ఒక పాజిటివ్ థాట్ పెట్టుకో, అద్భుతమైన ధనవంతుని అవుతాను. ఇది అప్పుడప్పుడు మీ సంపదను లెక్క పెట్టుకునే దాంట్లో కౌంట్ చేసుకో, తప్పేం లేదు, మీకేం నష్టమేం జరగదు. ₹1 బయటికి సంపద లెక్క పెట్టుకోవడం వలన రాత్రికి రాత్రి మీ సంపద అంతా కొల్లగొట్టుకొని దొంగలు వచ్చి ఎవరు కొల్లగొట్టడానికి అవకాశం లేదు. మీ బ్యాంకులో ఎంత ఉంది, ఇంట్లో ఎంత ఉంది, బయట ఎంత ఉంది, ఇంత ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే 6 నెలల పాటు 6 నెలలకు మరింత ఎట్లా సంపాదించుకోవాలనే భావన పెట్టుకో. సహజంగానే అది వస్తుంది, రాకుండా పోయే సమస్యలు. నేచర్ అనేది నిరంతరం ఇవ్వడానికే ఉంది, గమనించండి. నేచర్ అనేది నిరంతరము ఈ సృష్టికి ఇవ్వడానికే సిద్ధంగా ఉంది. మీరు అడగడం లేదు, అడగండి. కాబట్టి ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పండి, సంతోషం చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. మరింత కావాలని మరొక అప్లికేషన్ ఇంటర్నల్గా మనసులోనే మరొక అప్లికేషన్ పెట్టుకోండి, దాని ద్వారా మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో ఇంకా చాలా ఇంటర్నల్ అంతర్గత విషయాలు ఉన్నాయి, అవి వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.